నుంచి పోలీసులు చాలా భద్రత మధ్య అతన్ని సేఫ్ చేసిన ప్రయత్నం చేశారు. లేకపోతే ఒక రకంగా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగే ప్రయత్నమే జరిగేది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు కాబట్టి ఇక్కడి నుంచి ఫర్దర్ గా ఏం జరగబోతుంది అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. బహుశా నాకున్న సమాచారం మరో గంటలో ఆయన్ని ముందు హాస్పిటల్ కి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు పెడతారని ఒక సమాచారం ఉంది. లేదు మెజిస్ట్రేట్ తర్వాత హాస్పిటల్ కి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. మరి పోలీసులు ఏ విధంగా చూస్తారో ఒక డిఎస్పీ స్థాయి అధికారి వ్యవహారాన్ని అంతా కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. కృష్ణమోహన్, ఇటు అంబటి రాంబాబుతో పాటు దాదాపు 60 మందిని అరెస్ట్ చేశారా రాత్రికి రాత్రే? 60 మందిని అరెస్ట్ చేసింది లేదు. అంబటితో పాటు కొంతమందిని ఆందోళన చేసిన కొంతమందిని మాత్రం అదుపులో తీసుకున్నట్టుగా కనబడుతుంది. బట్ ప్రధానంగా అంబటినే తీసుకుని వెళ్లారు. అయితే కొంతమంది పేర్లతో విజయలక్ష్మి పిటిషన్ వేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ రోజు మరి ఆదివారం హైకోర్టు నుంచి ఎటువంటి స్పెషల్ పిటిషన్ ఏమైనా మూవ్ చేస్తారా లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది చూడాలి. ఇంకా వైసీపీ లీగల్ సెల్ దాని గురించి ఏం మాట్లాడుతారు. కానీ ప్రస్తుతానికైతే పోలీసుల నిర్బంధంలో పోలీసుల కంట్రోల్లో అమ్మటిని ఉంచారు. పోలీసులు మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు పెట్టే ప్రయత్నం చేయబోతున్నారని ఒక సమాచారం అయితే మనకు అందుతోంది. కళ్యాణ్, అయితే కృష్ణమోహన్ మీరు ఒకసారి అలానే లైన్లో ఉండండి. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు మ్యాజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరుపరిచే అవకాశం ఉంది. అలాగే మరి కాసేపట్లో ఇటు మెడికల్ ఎగ్జామినేషన్, తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది తెలుసుకోవడానికి మరి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు 2-3 కేసులు తనపైన అయినట్టు తెలుస్తుంది. ఇటు ఒక్కసారి ఎఫ్ఐఆర్కి సంబంధించిన కాపీ అందింది. దానికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కనుక సెక్షన్స్ 126(2) అలాగే సెక్షన్ 132 భారత న్యాయ సంహితి బిఎన్ఎస్ ప్రకారం ఇటు 2 సెక్షన్లు 126 అలాగే 132కు సంబంధించిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ మనం ఒకసారి చూడొచ్చు. ఇటు గుంటూరు డిస్టిక్ నల్లపాడు పిఎస్లో ప్రస్తుతానికి కేసు నమోదు చేశారు. మొత్తం మీద అంబటి రాంబాబు అరెస్టుని మీరు సమర్థిస్తున్నారా? దానికి సంబంధించిన పోల్లో మీరు పాల్గొనండి. ఒకవేళ సమర్థిస్తే ఎందుకు అని కూడా కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు గుంటూరుకి సంబంధించిన నల్లపాడు పిఎస్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఎఫ్ఐఆర్ నంబర్ వచ్చేసి 75/2026. అలాగే ఆయన పైన పెట్టిన సెక్షన్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక 126 సెక్షన్ 2 అలాగే 132 మొత్తానికైతే 2 కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. 132 అలాగే 126 ఈ కేసులో ఈ సెక్షన్స్కి సంబంధించి వివరాలు కూడా మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి మనం చూస్తే కనుక బిఎన్ఎస్ భారత న్యాయ సంహితి ప్రకారం ఇటు 126 సెక్షన్ 2 అలాగే 126 సెక్షన్ 2 పనిష్మెంట్ ఫర్ wrongful restraint which occurs when someone intentionally blocks another person's path preventing them from moving in a direction where they have a legal right to go వాలంటరీ. సో మొత్తం మీద ఇటు పోలీసులకు సంబంధించిన పోలీస్ డ్యూటీస్ని అబ్స్ట్రక్ట్ చేశారంటూ మొత్తానికైతే తన పైన కేసు 126 సెక్షన్ 1 సెక్షన్ 2 ప్రకారం తనకి 1 నెల జైలు శిక్ష అలాగే 5,000 రూపాయల జరిమానా వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో జైల్ టైం అలాగే ఇటు ఫైన్ 2 వేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే సెక్షన్ 132 బిఎన్ఎస్ ఒకసారి మనం చూస్తే కనుక ఒకసారి రాత్రి తనని అరెస్ట్ చేసిన విజువల్స్ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు భారీ బందోబస్తు సెక్యూరిటీ మధ్య ఇటు పోలీసులు తనని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో కనిపిస్తుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లైట్ ఉంది చూడు, లైట్ ఎవరు లైట్ ఎవరితో లైట్ ఉంది అక్కడ అందులో చూడు, దాంట్లో లైట్ ఉంది ఎవరు దాంట్లో
రైట్, మనం చూస్తున్నాం తన ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇటు టీడీపీ శ్రేణులను కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. భారీ బందోబస్తు మధ్య ఒక వజ్ర వెహికల్లో తనని ఎక్కించుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ వెహికల్ ఎక్కి తీసుకెళ్లే సమయంలో మనం చూడొచ్చు, ఇటు ఆ వెహికల్ పైన కానీ ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన ఇటు రాళ్ళు అలాగే కోడిగుడ్లు విసిరి నిరసన తెలియజేసే ప్రయత్నం ఇటు టీడీపీకి సంబంధించిన నేతలు నాయకులు అలాగే అక్కడికి చేరుకున్న